చిత్రాల నుంచి ఫస్ట్ మొదలెట్టండి. ఎక్కడ నామినేషన్ అయినాకి వెళ్ళాక చిత్రాల మాలచెంతాలు గుడి దగ్గర దండం పెట్టుకుని నామినేషన్ అయినాకి వెళ్తే ఎవరో గెలిస్తే వాళ్ళు ఇప్పుడు దాకా గెలిచారండి. ఇప్పుడు దాకా మేము గెలిపించుకున్నాం. అందరూ కలిపి కృషి చేసి కష్టపడి గీత గారిని అలాగే గెలిపించుకున్నాం. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో చిత్రాడంతా కదా కాల్చి మొత్తం కలిసిగట్టిగా అందరూ కలిపి చేసుకుంటారు అనుకుంటున్నామండి. మీరు ముందు ఏ పార్టీకి పనిచేశారు? ముందు వైఎస్ఆర్ చేసామండి. వైసీపీ నుంచి మేము జనసేనకి వచ్చామండి. జనసేనకి వచ్చామండి. మీకు చిత్రాలు అంతా తిరిగి ఉండదండి. బంపర్ మెజార్టీతో మొత్తం చిత్రాలు ఎంతమంది ఉంటే అంతమంది అయినాక రెడీగా అందరూ కూడా ఒక దాటి మీద ఉండండి. అందరూ కూడా అన్ని క్యాస్ట్లో కూడా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఏం పని లేదండి. అన్ని క్యాస్ట్లో కూడా మేము వస్తాం, మేము చేస్తాం, మేము చేస్తాం అంటున్నారండి. ఎందుకు వచ్చారు మీరు ఆ వైసీపీ నుంచి జనసేన రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదండి, నడివారికే బాగోకండి. లారీలు మొత్తం నాశనం అయిపోయారండి. లారీ ఒకటి ఒక్కడికి ఒక టిప్పు ఎత్తే ఇంతకుముందు 24 గంటలుగా ఈ టిప్పులు పడియండి. ఇవాళ ఒక టిప్పు ఎత్తే పక్కన తొంగుంటున్నారండి వ్యాపారం లేక. మట్టి కొనిపడండి. పవర్ చెరువు ప్రత్యేకంగా 10,000 టిప్పు మట్టి తీసారండి. టిప్పు 6,000కి అమ్ముకున్నారు. ఆ పవర్కే 10 రూపాయలు ఇచ్చి ఉండరు. ఏమైపోయింది డబ్బు? ఎక్కడ పోయిందో కూడా తెలదు. ఇప్పుడు గేవలు ఉందండి. గేవల పొలవమని అమ్మేసుకున్నారు. గేవలు ఉందండి, పొలవమని అమ్ముకున్నారండి. ఎక్కడ మైనింగ్ బిల్లు అండి. కంకరికి వెళ్తే ఇవాళ అదనంగా 5,000 కట్టాలండి. 20,000 కొనిపడైతే 5,000 ఎక్స్ట్రా వేసి 25,000 అండి. ఇంకా రైతు ఏం బాగుపడతాడండి? సామాన్యుడు ఇంకేం తింటాడండి? సామాన్యుడు ఏం బిల్డింగ్ కట్టుకోగలడండి? ఏమండి, ఇసుక ఉందంటే అప్పుడు 10,000 కేసు ఇవ్వండి, ఇవాళ 20,000 అండి. ఓకే, గతంలో చూసుకుంటే గీత గారు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి. తర్వాత అయితే ఇప్పుడు ఎంపీగా చేశారు. ఆవిడ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మరి ఏం చేసిందండి? ఏమీ చేయలేదండి. 5 సంవత్సరాలకి ఇప్పుడు ఎంపీ అంటే ఇంకా అక్కడ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి పని లేదు, చేయలేదండి. ఎంపీగా ఆవిడ ఏం చేస్తే ఏమి చేసి పని లేదు, చేయలేదు. అలాగే ఆవిడ ఈ 5 సంవత్సరాలు అలా గడిపి మధ్య ఇప్పుడు వచ్చి తిరుగుతుందండి. తిరిగితే ఏసీ వాళ్ళు వేస్తారంటున్నారు, ఎన్ని వాళ్ళు వేస్తారు ఏంటంటున్నారు. మా చిత్రాల మట్టుకి పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీగా మొత్తం అన్ని క్యాస్ట్లో కూడా వేస్తారని వాగ్దానం చేస్తారు. గతంలో చూసుకుంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడినా ఇన్ఛార్జ్ నేను తీసుకుని ఓడిస్తాను. అవును, ఇప్పుడు రమ్మండి ఇక్కడికి. ఆవిడ గీత గారిని తప్పించి పవన్ కళ్యాణ్ ద్వారపూడి చంద్రశేఖర్ అని చిత్రాలు వచ్చి పిఠాపురం నియోజకవర్గం నిలబడమని అప్పుడు తెలుస్తుంది. అవును, గీత గారిని వనలో పెట్టండి, ఈయన ఇక్కడ పంపించమనండి, అప్పుడు తెలుస్తుంది ఎంత మెజార్టీ తెప్పించేస్తాడో. చాలా మంది రంగంలో దిగుతున్నట్టు ఎంతమంది దిగినా సరే అండి ఏమీ కాదండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మనకి పట్టిపోతాడండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో పట్టిపోతాడండి. ఈ పెద్దలు ఎక్కువ తిరిగితే ఎక్కువ మంచిదండి మాకు. ఏంటి వాళ్ళ వల్ల 10 ఓట్లు పోతాయి కానీ 10 ఓట్లు రావు ఇన్ఛార్జ్ల వల్ల అండి. పెద్ద నాయకుడు వచ్చి తిరిగితే ఆయన మాట వినరు. ఎందుకంటే మీరు ముందు చెప్పారు కదండి, అదే టోరీ ఇప్పుడు చెప్తున్నారు అంటారు. ఎక్కువ తిరిగితే మంచిదండి, ఎక్కువ ఓట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి. వచ్చి ప్రచారం చేస్తే మొత్తం పోతాయండి. ఎందుకంటే మా నాయకుడు అనుకున్నందుకల్లా మా నెత్తిమే పెట్టాడు కొంపడే. ఏం చేశాడండి? ముందేమో మనదాకా ఇందులోకి వస్తాడు. ఏంటి ఆయన రాలేదు, నేను రాను, ఆయన రాలేదు, నేను రాను అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదంట కదా. ఎందుకు వెళ్తాడండి? అప్పుడు ఇప్పుడు ఈయన జగన్ గారి దగ్గరికి వెళ్ళారా? జగన్ గారు వచ్చి ఈయన పట్టుమని తీసుకెళ్లారా చెప్పండి. జగన్ గారు వచ్చి దాన్ని మంత్రి పద్మనాభ గారు వచ్చి తీసుకెళ్లారా? మళ్ళీ ఈయన కదా ఆయన దగ్గరికి వెళ్ళాడు.